ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్లో జర్నలిస్ట్ ముఖేష్ చంద్రకర్ హత్య కేసులో ముగ్గురిని అరెస్ట్ చేశారు. హైదరాబాద్లో కాంట్రాక్టర్ సురేష్ చంద్రకర్ను అదుపులోకి తీసుకున్నారు బీజాపూర్ పోలీసులు. బీజాపూర్ ఫ్యాక్టరీలో జరిగిన పేలుడు ప్రమాదంలో 5గురు మృతి చెందారు. ఆ తర్వాత నుంచి జర్నలిస్ట్ ముఖేష్ కనిపించకుండా పోయాడు. జనవరి 1 నుంచి అతని గురించి గాలించారు పోలీసులు. చివరకు చట్టాన్పారా ప్రాంతంలో కాంట్రాక్టర్ సురేష్ చంద్రకర్కు చెందిన ఇంటి ప్రాంగణంలోని సెప్టిక్ ట్యాంక్లో ముఖేష్ మృతదేహాన్ని కనుగొన్నారు. ఈ కేసులో ముగ్గురు నిందితులను హైదరాబాద్లో అరెస్ట్ చేశారు పోలీసులు. జర్నలిస్ట్ ముఖేష్ చంద్రకర్ మావోయిస్టుల దాడులు, ఎన్కౌంటర్లపై ఎక్కువ కవరేజ్ ఇచ్చేవారు. ప్రధానంగా 2021లో బీజాపూర్లో ఎన్కౌంటర్ తర్వాత మావోయిస్టులు కిడ్నాప్ చేసిన సిఆర్పీఎఫ్ కానిస్టేబుల్ ను వారి చెర నుంచి విడిపించేందుకు చర్చలు జరిపిన వారిలో ముఖేష్ కూడా ఒకరు. ఇటీవల రోడ్డు నిర్మాణంలో జరిగిన అవినీతిపై ముఖేష్ కు ఓ కథనం ప్రచురించారు. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు దీపక్ జైన్ హత్యను ఖండించారు. ఛత్తీస్గఢ్ లో జర్నలిస్టులకు భద్రత లేదంటూ ముఖేష్ చాలా సందర్భాల్లో అన్నారు. జర్నలిస్ట్ ముఖేష్ చంద్రకర్ హత్యను ఖండించారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి.